బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ తో అమర్దీప్ చౌదరి మరింత పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ లో అమర్ ఆట తీరు పట్ల కొందరు నెటిజన్లు తప్పుపట్టినా అతనిలోని ఎమోషనల్ కోణం చాలా మందికి నచ్చింది. అందుకే బిగ్ బాస్ ఫైనల్ వరకు చేరుకొని రన్నర్ గా నిలిచాడు. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ అంటే అమర్కు చాలా ఇష్టం. ఇదే విషయాన్ని చాలా సమయాల్లో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అమర్ చూపిన అభిమానానికి ఫిదా అయిన రవితేజ కూడా ఒక ఆఫర్ ప్రకటించాడు. తను నటించబోయే సినిమాలో ఒక మంచి పాత్ర ఇస్తున్నట్లు బిగ్ బాస్ వేదికగా ప్రకటించాడు. తాజాగా రవితేజను అమర్దీప్ కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. నా డ్రీమ్ నిజం అయిందంటూ అమర్ చెప్పుకొచ్చాడు. రవితేజతో కలిసి నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలిపాడు. దీంతో అభిమానులు కూడా అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇచ్చిన మాటను రవితేజ నిలబెట్టుకున్నారని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్ 2024 లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ విధ్వంసం సృష్టించారు. కీలక మ్యాచ్ లో గిల్, సాయి సుదర్శన్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. సిఎస్కే బౌలర్లను వీరిద్దరూ ఓ ఆట ఆడుకున్నారు. 51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 103 పరుగులు చేయగా గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. తొలి వికెట్కు వీరిద్దరూ 200 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు భారీ స్కోర్ చేసింది. సిఎస్కే బౌలర్లలో ఒక్క తుషార్ దేశ్పాండే మినహా మిగతా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దేశ్పాండే 2 వికెట్లు పడగొట్టాడు. కాగా సాయి సుదర్శన్ కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. వెంకటేష్ కొత్త చిత్రం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం కాగా సంగీత పనులు ఊపందుకున్నట్లు తెలుస్తుంది. జూలైలో ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారు. అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనే పేరు ప్రచారంలో ఉంది. ఇందులో వెంకీ సరసన 2 భామలు సందడి చేయనున్నారు. ఓ కథానాయికగా మీనాక్షి చౌదరి ఎంపిక కాగా మరో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతుంది. ఈ చిత్రానికి బీన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే కొన్ని బాణీలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.